హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ మై మినీ వ్లాగ్స్. మళ్ళీ వెళ్దామా? ఎక్కడికి వెళ్తున్నా నేను. మా సార్ వాళ్ళు అంటే ఇల్లు ఓపెనింగ్ అవుతుంది, గృహప్రవేశం వెళ్తున్నా. చూడండి, నేను ఒక్కతోనే వెళ్తున్నా. మా పిల్లవాళ్ళు ఎవరు రాలేదు. ఎక్సైట్మెంట్గా ఉంది మా సార్ వాళ్ళ ఇల్లు చూడడానికి. ఇక్కడ డిగ్లీపూర్లో కూడా కాస్త బాగానే కడతారని విన్నాను. కాస్త చూద్దాం, వెళ్ళాలి. చూడండి, చాలా దూరంగా వెళ్తున్నా. ఇక్కడ పక్కన ఇటు అటు పొలాలు ఇవన్నీ ఉన్నాయి. రండి వెళ్దాం. ఈరోజు గృహప్రవేశానికి వచ్చాను. చూడండి, లోపలికి వెళ్దాం. ఎలా ఉంది ఇల్లు. ఇక్కడ డిగ్లీపూర్లో ఇల్లు ఓపెనింగ్. మా సార్ వాళ్ళ మమ్మీ సార్ వాళ్ళు అండి. ఇప్పుడు నాకు మార్నింగ్ రమ్మని చెప్పి కానీ ఆఫీస్ వరకు ఇల్లు అంటే అవ్వడం లేదనేసి మార్నింగ్ రాలేదు. వాళ్ళు కాస్త బాధపడ్డారు. చూద్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఇల్లు. రండి, మీరు కూడా రండి. అదిగోండి, అక్కడి వరకు వెళ్ళేటప్పటికి వాళ్ళు నన్ను అక్కడనే నాకు అనేసారు చాలా మాటలు. ఇంత లేటా అనేసి. ఇదిగోండి, మా సార్ అక్కడ కూర్చున్నారు, వాళ్ళ డాడీ వాళ్ళ అమ్మగారు. ఇదిగోండి, ముగ్గు చాలా భలే వేస్తారు. ఇల్లు కూడా సూపర్గా ఉంది. చూడండి, ఇక్కడ ముగ్గు ఈవినింగ్ అది చేస్తారు. ఇదిగో మా సార్, వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ గారు స్టాఫ్ అండి. వాళ్ళ చుట్టాలు పట్టాలు. చూడండి, ఇల్లు బాగా డెకరేషన్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది, హెవీగా ఉంది ఇల్లు కూడాను. చూద్దామా? ఇక్కడ చాలా బాగా చూడండి, వాళ్ళు బెంగాలియన్స్ కాబట్టి వాళ్ళు కలసం పెట్టి వాళ్ళు కొబ్బరి బొండం పెడతారు. వాళ్ళు చూడండి, వాళ్ళ పిన్నిగా నన్ను అంటుంది, నాకు చెప్పొచ్చు కదా వీడియో తీస్తాను కాస్త మంచి అంటే రెడీ అయ్యేదని అంటుంది. ఇదిగోండి, వాళ్ళ రిలేటివ్స్ చాలామంది వచ్చినారు. ఇదిగోండి, హాల్ అండి. ఇక్కడ దేవుడి మందిరం కూడా పెట్టున్నారు. ఇక్కడ చూడండి, వాళ్ళు ఎలాగైనా చేస్తారు. వాళ్ళు ఎవరి సంప్రదాయం వాళ్ళు కదండి. ఎలానే చేసి లక్ష్మీ పూజను చేస్తారు. ఈవినింగ్ కూడా పూజ ఉందట. మనం కూడా మార్నింగ్ సత్యనారాయణ వ్రతం చేసుకుంటే ఈవినింగ్ త్రినాథ్ మేళ చేసుకుంటాం కదా, వాళ్ళు కూడా ఎలా చేస్తారు. ఇదిగోండి, ఇది ఒక రూమ్, బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. ప్లస్ అంటే అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఇందులో ఇంకా చాలా పని ఉంది. ఇంకా ముహూర్తాలు లేవనేసి ఇప్పుడు వీళ్ళు గృహప్రవేశం చేశారు. ఇక ఇదిగోండి, ఇక్కడ డైనింగ్ హాల్ అంటే రూమ్ చేస్తున్నారు. ఇక్కడ ఇది బెడ్రూమ్ అండి. ఇక్కడ అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. ఇంకా వస్తూనే ఉన్నారు. ఇది కిచెన్ అండి. కిచెన్లో కాస్త ఇంకా పని ఉంది, జస్ట్ మరి చేస్తున్నారు వాళ్ళు. చూడండి, బాగుంది కదా ఇల్లు. నాకైతే నచ్చిందండి. మీకు ఎలా ఉంది? చూడండి, ఇల్లు హాల్ అండి. ఇల్లు చాలా పెద్ద హాల్ కూడా అంత పెద్ద చేశారు. ఇదిగోండి, రూమ్ పెద్ద హాల్ పెట్టేసి ఇక్కడ ఒక రూమ్ ఉంది. ఇదిగోండి, ఇది ఒక బెడ్రూమ్. ఇది 3 బెడ్రూమ్స్ అండి. ఒక కిచెన్ అండి, ఒక హాల్ అండి. చాలా బాగుంది. ఫ్రంట్లో కూడా చాలా బాగా ఇచ్చారు, స్పేస్ ఇచ్చారు. ఇంకా నేను బయటకు వెళ్ళాల్సిన బయట కూడా నేను వీడియో తీసి పెట్టాను. చూడండి, బయట కూడా చాలా బాగుంది. ఇంకా పెయింటింగ్ పని కూడా ఇంకా ఉంది. బయట నుంచి వెళ్ళాలి. ఇది అది చాలా పెద్ద బగీచా ఉందండి వాళ్ళ దగ్గర. ఇదిగోండి ఎదురుగా ఇంకా వాళ్ళ ఇల్లు కూడా వెనక్కి కూడా ఇల్లు ఉందండి, పాతది. అది అప్పుడు పాత కాలపు పైకి కూడా ఉందండి, పైకి తర్వాత కడుతుంది. ఇదిగోండి, ఇక వీడియోస్ అవుతుంది. ఇక్కడ మా సారు, వాళ్ళ మమ్మీ గారు, అమ్మగారు, వాళ్ళ డాడీ, ఇక వాళ్ళ పిన్ని ఆవిడ వీడియోస్ అయ్యింది. ఇక మళ్ళీ కలుద్దాం. బాయ్. చూడండి చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే బాయ్, మళ్ళీ కలుద్దాం.